జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగిన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణతో జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబాకి జై. కీ జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ప్రభు ఈరోజు కూడా మనకి సహజీవనాన్ని అతనితో సాగించుకునే అవకాశాన్ని ప్రసాదించారు. అందుచేత ఆ ప్రభువుకి మన తరపున, ఉన్నత ఆత్మల తరపున, సద్గురుల తరపున, స్వరుల తరపున, వస్తుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఈ సాధ్యంలో భాగంగా ప్రవచన సుమ మాలికలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆ మాలికలు ఈ రోజుకు 114 అయ్యాయి మనకి. కానీ ఒకదానికి సేమ్ నెంబర్ వేయడం వల్ల 113 వచ్చింది. అంతే కూడా మనం 114 చెప్పుకున్నాం. ఈ రోజు మనం ఏం చేస్తామంటే 115, 116 బాబా ఇచ్చాడు. ఆ రెండు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మంచి నుండి ఆత్మ దైవాన్ని చేరగల తరుణమదే. మంచి నుండి ఆత్మ దైవాన్ని చేరగల తరుణము అదే. నిస్వార్థతది మెల్లగా విశ్వాత్మకతలు విలీనమౌను. నిస్వార్థతది మెల్లగా విశ్వాత్మకతలు విలీనమౌను. ఇది 115. 116 నిస్వార్థ స్థితి యొక్క పరాకాష్ఠ స్థితియే సర్వములో. నిస్వార్థ స్థితి యొక్క పరాకాష్ఠ స్థితియే సర్వములో. ఏకత్వ అనుభూతికి ప్రారంభముగది పరిణమించు. ఏకత్వ అనుభూతికి ప్రారంభముగది పరిణమించు. ఇది 115. 116. ఈ 115, ఈ 116 ఈ రెంటి యొక్క అర్థాన్ని ఇప్పుడు లోపలికి వెళ్ళి పరిశీలించేద్దాం. మానవుడు ఎప్పుడైతే సత్ప్రవర్తన వైపు తన యొక్క దిశను మార్చుకుంటాడు. మార్చుకొనుట అనేది మానవుడి చేతిలో ఉంది. భగవంతుని ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. అది నా ఇచ్చ లేనిదే ఏది జరగదన్నాడు. కాబట్టి భగవంతుని ఇచ్చ ప్రకారమే మానవుడు సత్ప్రవర్తన వైపు మారాలి అనుకుంటే ఆయన ఇచ్చ అప్పుడే పనిచేసి వాడికి
ఆ బుద్ధి కలిగిస్తుంది. అదేమిటన్నమాట, దైవాన్ని భగవంతుణ్ణి చేరగా తరుణం, చక్కటి శుభతరుణం అది. ఎప్పుడైతే మంచి అనేది ఆత్మను తాకుతుందో, గజరం మెహర్ బాబా, గజరం ఆఫ్ మెహర్ బాబా అని రూత్ వైట్ ఫారినర్, ఆవిడ కవి కాదు కానీ బ్రహ్మాండమైన పుస్తకం రాసింది. అందులో ఆత్మను తాకుచు అని ఒక గమ్మత్తైన మాట వాడింది ఆవిడ. అదే మనం బాబా ఈ 13 చోట్ల ట్రాన్స్లేట్ చేస్తే రాగాల రామచిలుక అన్నటువంటి పుస్తకం తయారైంది. అది మీ అందరికీ అందింది కూడా. అంచేత ఎప్పుడైతే మంచి వైపు మానవుడు తిరుగుతాడో, అంటే ఆ తిరుగుట అనేది దైవాన్ని చేరడానికి ఒక అవకాశం వాడు పొందుతాడు. అప్పుడు ఏమవుతుంది, వాడిలో ఉన్న నిస్వార్థ చింతన అది మెల్లగా కథలో విలీనం అవుతుంది. విశ్వాత్మకత అంటే భగవంతుడు ఈ సృష్టిని సర్వావస్థల్లో కూడా పోషిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, జాగృతినిస్తూ ఉంటాడు. ఎక్కడికి చేర్చాలో అక్కడ చేరుస్తుంటాడు. ఇది ఆయన ధర్మాల్లో, దైవ ధర్మాల్లో అతి ముఖ్యమైనది. అయితే ఎప్పుడైతే నిస్వార్థత అన్నది స్పష్టంగాను పరిపూర్ణంగాను రూపుదిద్దుకోవడానికి చోటు చేసుకునే అవకాశం వస్తుందో, ఇలా నిస్వార్థంగా మారేటటువంటి ఆత్మలన్నీ కూడా భగవంతుని ఆయన ప్రేమలో టైఅప్ అయి ఉంటాయి. ఆ టైఅప్ అయినటువంటి ఆ కేంద్రానికి అది చేరి అందులో కలిసిపోతుంది. కొంచెం ఇది ఉన్నతమైనటువంటి అవస్థ, మనకేటి పొందగలం, మనమేటి పొందగలం అనే భావన రానివ్వకండి. ఇది 115. నిస్వార్థత యొక్క పరాకాష్ఠ స్థితియే సర్వతో ఏకత్వ అనుభూతికి ప్రారంభముగా అది పరిణమించు. ఎప్పుడైతే ఆ నిస్వార్థత అంటే స్వార్థం లేని సుగుణం అది పరాకాష్ఠస్థితికి చేరుకుంటుందో, అదే సర్వము భగవంతుడే. ఆ సర్వముతో ఏకత్వం చెందే అనుభూతికి ప్రారంభంగా అది పరిణమిస్తుంది. అంటే ఇక్కడ మోక్షము అని అనుకోవడానికి అవకాశం లేదు. కేవలం మార్పు, ఒక విలక్షణమైనటువంటి లక్షణం అది. కాబట్టి మార్పు. అందువల్ల మనం మన యొక్క నిత్య జీవితంలో స్వార్థాన్ని నెమ్మదిగా 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 తగ్గిస్తూ ఉంటే అదేం చేస్తుంది, ఆ ఎక్కడైతే ఏ స్థితిలో అయితే
పరాకాష్ఠ స్థితి అంతా కూడా చేరుతుందో నదులన్నీ సముద్రానికి చేరుతాయి, అక్కడ విలీనమవుతాయి. సముద్రం ఎవరు? భగవంతుడు. ఈ నదులన్నీ ఎవరు? మానవులు. ఈ మానవుల్లో కేటగిరీస్, అందులో ఈ నిస్వార్థపరులు, వీళ్ళ కేటగిరీ ఒకటి ఎన్నుకొస్తుంటుంది, అందులో విలీనమవుతుంది. ఆ విధంగా అది సర్వం కదా సముద్రం, దానిలో విలీనమై ఏకత్వానుభూతి ప్రారంభ స్థితిగా అది విరసిస్తూ ఉంటుంది. ఇది ఈ 115, 116 యొక్క భావం. మీరు బాబా రాయిస్తున్నారు రెండేసే కానీ ఆ రాయించడంలో ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ప్రవచనాల పుస్తకం అంతా చదివినా కూడా మనకు గ్యాప్ కూడదు, కానీ ఈ రాయిస్తున్నప్పుడు ఆ చదివింది గ్యాప్ వస్తుంటుంది. అది విశేషం బాబాలో. అవతార్ మెహర్ బాబా కి మనం పరాకాష్ఠ వెళతామో లేదో, పరాకాష్ఠ స్థితికి వెళతామో లేదో తెలియదు, కానీ కాష్టానికి తప్పకుండా వెళ్తాం, కష్టాన్ని అనుభవిస్తూ. ఈ కష్టము కాష్టము రెండు కూడా షాకెంద తాతో ముడిపడి ఉన్నాయి. సాంస్క్రిట్ లో షాకెంద తా అనేది భగవన్ లీలకు సంబంధించినటువంటి వర్డ్. అది శ్రేష్టము, ఉన్నతమైనది, స్పష్టము, ఉన్నతమైనది, సుస్పష్టము, చాలా చాటుతల్లంగా ఉన్నది, ఇలా ఉన్నాయి మాటలు. అందుకని మనం ఒక విధంగా మెహర్ బాబా ప్రేమికులు గనుక ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. మెహర్ బాబా ప్రేమికుడు చేయవలసినటువంటి ధర్మాలు రెండే రెండు. ఒకటి కర్తవ్య నిర్వహణ, రెండు భగవద్ ధ్యానము లేదా చింతన. ఈ రెండే చేయాల, మిగతావి ఆ లిస్టులో లేవు. నిరంతరం భగవత్ చింతనతో ఉంటే వాడికి మించిన వాడు ఇంకెవడు ఉండడు. సరే, కర్తవ్యం తప్పదు, చేస్తాం. సంస్కారానుగుణ్యంగా ఎవడు యొక్క స్థితిని బట్టి వాడు కర్తవ్య నిర్వహణ చేస్తాడు. సామాన్యమైనటువంటి దగ్గర నుంచి పెద్ద మిలీనియర్ వరకు కూడా కర్తవ్య నిర్వహణ చేస్తారు. అందులో వాళ్ళ యొక్క పరిస్థితి అన్నది ప్రధానాంశంగా పరిణమిస్తుంది. కానీ భగవత్ చింతన అనేది అసలు లౌకిక ప్రపంచంతో సంబంధం లేనిది, దాని కేటగిరీ వేరు. అంచేత మనందరం కూడా బాబా ప్రేమికులుగా కర్తవ్య నిర్వహణ చేస్తున్నాం, కానీ భగవత్ చింతనలో లేము, నిరంతరం మెహర్ చింతనలో లేము అని చెప్పడానికి ఆధారం ఏమిటి అంటే, ఒక్కడు ఉన్నా ఈ ప్రపంచంలో మెహర్ బాబా యొక్క ఆ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వెలుగు రేఖ ఒకటైనా కనబడడం లేదు. కర్తవ్యాలు నిర్వహిస్తున్నానో కానీ భగవత్ చింతన మాత్రం ఎక్కువగా చేయట్లేదు. మనం అందరం చేస్తే ఏ ఒక్కడు చేసినా దాని తాలూకా సద్గతి ఖచ్చితంగా మన యొక్క వాతావరణంలో కనబడుతూ ఉంటుంది. అది ఎరగలేదు కనుక ఈ విషయాన్ని మీకు ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పే పరిస్థితి బాబా తీసుకున్నారు. ఆయన బాబా చెప్తున్నాడు కదా, మనం వింటున్నాం. నిన్న మనకి
చెబుతున్నవాడు మెహర్ బాబాయే అనే సుస్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కానీ లేకపోతే అది వ్యక్తిగతంగా కానీ బహిర్గతం అయితే మనలో ఏ రకమైనటువంటి మార్పు కూడా రాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక వచన ప్రవచనాల్లోకి వస్తే ప్రవచనాలు 205వ పేజీలో మనం ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఈ వేదానికి ముందు కొన్ని స్వప్నాలు ఆధ్యాత్మికంగా అర్థవంతమైనవి చెప్పుకున్నాం. ఇప్పుడు అరుదైన స్వప్నాలు అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్ లో రేర్ అంటారు, అరుదైన అంటే. ఈ రేర్ అన్నది రేర్. ఈ అరుదైన స్వప్నాలు అనేది రేర్ డ్రీమ్స్ అంటారు ఇంగ్లీష్ లో. అది బాబా ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే, సాధారణంగా స్వప్నాలు కేవలం మనసుకు సంబంధించి సూక్ష్మ శరీరం యొక్క వ్యక్తావ్యక్త చైతన్యవంతపు అనుభూతులుగా మాత్రమే ఉంటాయి. బాబు సాధారణంగా ఈ స్వప్నాలు మనసుకు సంబంధించి సూక్ష్మ శరీరం యొక్క అని బాబా మనకి మెన్షన్ చేశారు. స్థూల, సూక్ష్మ, మానసిక లేదా కారణ. ఇందులో స్థూలం కాకుండా సూక్ష్మ శరీరం యొక్క వ్యక్తావ్యక్త, వ్యక్తమవుతూ అవ్యక్తంగా ఉంటూ చైతన్యవంతంగా ఉంటుంది అది ఆ సూక్ష్మ శరీరం. మనకి ఆ అనుభవం లేదు, ఆ మాట తెలుసు కానీ అనుభవం లేదు. కానీ అనుభూతులుగా మాత్రమే ఉంటాయి. వ్యక్తమైన అవ్యక్తమవుతూ ఉన్న, వ్యక్తమైన అంటే ఆల్రెడీ వ్యక్తమైన, అవ్యక్తమైనది, వ్యక్తమైనది అది చైతన్యంతో సంబంధం కలిగి ఉంటాయి. వ్యక్తమైనవి కానీ అవ్యక్తమైనవి కానీ అవి ఏదవుతాయి? సూక్ష్మ శరీరానికి సంబంధించినవి కనుక అవి అనుభూతులుగా మారి అలాగే ఉంటాయి. వాటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అండర్లైన్ చేసుకోండి. సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తమైన అవ్యక్తమైన చైతన్యంతో సంబంధం కలిగి ఉన్నటువంటివి అవి అనుభూతులుగా ఉంటాయి. కానీ వాటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత అన్నది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అంటే చిన్న లౌకిక ఉదాహరణ ఒకటి చెప్పుకున్నాం. ఒకడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానంలో వికల్ప స్థితి, నిర్వికల్ప స్థితి అని ఉన్నాయి.
సాధారణంగా 99.9 మంది వికల్ప స్థితిలోనే ఉంటారు. అంటే తన మీద తనకి 99.9% తన మీద తనకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. మరి 1% వాడికి ఏం తెలుస్తుంది? తెలియదు, ఏమీ తెలియదు. అందుకే ధ్యానం చేసేవాళ్ళు 10 మందిలో 100 మందిలో 1000 మందిలో కూడా ఒకరు కూడా సక్సెస్ కాలేదు. వాడి మీద వాడికి ఎక్కువ ఎరుక ఉంటుంది, ఎరుక. అంచేత ఇక్కడ కూడా సూక్ష్మ చైతన్యానికి సంబంధించినటువంటి స్వప్నాలు అయినా కూడా అవి అనుభూతులుగా మాత్రం ఉంటాయి మానవుల్లో. వాటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కొత్త సంస్కారాలను ఏర్పరచడానికి కానీ పాత సంస్కారాలను వెచ్చించడానికి కానీ అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే ఈ సూక్ష్మ శరీరం ద్వారా బయటికి ఎక్కడయ్యేటటువంటి ఈ అనుభూతులు ఏం చేస్తాయి? వాటి ప్రయోజనం ఏంటంటే నూతన సంస్కారాన్ని ఏర్పరుస్తూ పాత సంస్కారాలను ఖర్చు చేస్తూ ఉంటాయి, దానికి అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. అందుచేత అప్పుడప్పుడు అవి అంతర్లీనమై ఉన్న స్వభావాలను, ఆ వ్యక్తికి సంబంధించిన ఎదుర్కోలేని సమస్యలను వెలికి తీస్తాయి. 2 కేటగిరీస్ ఆఫ్ నేచురల్ ఫ్యాక్టర్స్ చెప్తున్నారు బాబా. అంతర్లీనమై ఉన్న స్వభావాలను ఆ వ్యక్తికి సంబంధించిన ఎదుర్కోలేని సమస్యలను వెలికి తీస్తాయట, బయటికి తీస్తాయట. అంతర్లీనమై ఉన్న స్వభావాలు అంటే ఏమిటంటే అవి అరిషడ్ వర్గాలతో ప్రేరేపితమై ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి తాగడం అంటే ఇష్టం, అంటే మధువు తాగడం. ఇంకొక వ్యక్తికి పేకాట్ ఇష్టం. ఇలా రకరకాల అనవసర ఇష్టాల్ని మానవులు పెంచుకుంటూ ఉంటారు. ఆ రకమైన స్వభావాలు కూడా వాళ్ళకి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మందు తాగి ఇంటికి వస్తే ఆల్యం ఊరుకుంటుందేమో కానీ బాహ్యంగా ప్రజలెవరు క్షమించరు. అందులో దేవుడిగా బొట్లో పెట్టుకొని దేవాలయాలకు వెళ్తూ వాడు అలా ప్రవర్తిస్తే వేలెత్తి పడి చూపిస్తారు వాడి స్వభావాన్ని. అందుచేత ఆ స్వభావాన్ని ఎదుర్కోలేని సమస్య. ప్రతివాడు రోడ్డు మీద దాటి ఏమండి మనం బాధలో కనిపించాడు, ఏ ఉద్యోగం చేస్తున్నది, మీ ఫ్రెండ్స్ తెచ్చి మీరు ఎక్కడ ఉండి రావడమేటండి. ఒకవేళ వాడు కూడా అలాంటి వాడే అయినా వాడిని దాచుకొని వీడిని ప్రశ్నిస్తాడు. కపటం. అంచేత అటువంటి వాటికి ఏం చేస్తుంది? వాటి వల్ల ఇవన్నీ సమస్యలే కదా. అలాంటి సమస్యల్ని బయటికి తీసుకొస్తాయి. ఉన్న స్వభావాలను, ఆ వ్యక్తికి సంబంధించిన ఎదుర్కోలేని సమస్యలను వెలికి తీసేస్తాయి, బయటపడేస్తాయి మనిషిని. ఆ వ్యక్తి గతంలో పొందిన అనుభూతులకు సంబంధించిన విషయాల్లోని
అంశాలను మాత్రమే ఆ స్వప్నాలు ప్రతిబింబింపచేస్తాయి. అరుదైన స్వప్నాలు రేర్. అంచేత అవి ఏం బయటకు తెస్తాయి? ఆ వ్యక్తి గతంలో పొందిన అనుభూతులకు సంబంధించిన విషయాల్లోని అంశాలు మాత్రమే ఆ స్వప్నాలు ప్రతిబింబింపచేస్తాయి. కొత్త వాటిని స్వప్నాలు ప్రతిబింబింప చేయలేవు. పాత వాటినే ప్రతిబింబింప చేస్తాయి. అందుకే మనలో కూడని గుణసంపద ఉంటుంది. ఆ కూడని గుణసంపద అది నేచురల్, స్వాభావికం. దాన్ని పోగొట్టుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా అంతకుముందు చేయకూడని పనులు ఏవేవైతే చేస్తున్నాడో అది చేస్తూ, అనకూడని మాటలు ఏవైతే అంటున్నాడో అవన్నీ అంటూ, ఒక పక్క దేవుడు అంటూ, మరొక గొప్ప దేవాలయాలకు వెళుతూ, స్వాముల దగ్గరికి వెళ్తూ, ఇలా కపటంగా జీవితాన్ని ఒక ధ్యేయంగా మలుచుకునేటటువంటి వాళ్ళకి సద్గతి రాదు. అందుచేత గతంలోని అనుభవాలను కొత్త కలయికల ద్వారా సమన్వయం చేయడానికి అవి వీలు కల్పిస్తాయి. కొత్త కలయికలు ఏమిటి? కొత్త కలయికలు మనం బాబాల కాకముందు మన పరిస్థితి లేదు. కానీ బాబా అన్నవరుగా నాకు నేను ఆపాదించుకొని నేను బాబా ప్రేమికుడిని అని అందరితో కలిస్తే, ఆ కలిసినప్పుడు వీడు బాబాని మాత్రమే ఆశ్రయించి ఉంటే పర్వాలేదు. తద్భిన్నంగా వీడి జీవితం కానీ ఉంటే అందరూ బయటికి అనకపోయినా ఆయన ఈ సెంటర్కి వస్తుంటాడండి, కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళొస్తారు. మీరేంటండి ఆదివారం సెంటర్కి వస్తారు, సోమవారం ఈశ్వరుడికి వదిలికెళ్తారు, మంగళవారం ఆంజనేయ స్వామికి వదిలికెళ్తారు, ఏమిటండి అని అడిగేస్తారు. కొంతమంది ఈ సంస్కారాలేమో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు బ్యాంక్ అకౌంట్ నుంచి. కాబట్టి కొత్త వాటిని సంస్కారాలు ఏది ప్రకటింపచేయలేవు. గతంలోని అనుభవాలను కొత్త కలయికల ద్వారా సమన్వయం చేయడానికి మాత్రం వీలు కల్పిస్తాయి. మీరు నమ్మండి, ఒక విషయం చెప్తాను మీకు. బాబా ప్రేమికుడుగా మనసుపడిన ఈ పనిముట్టు బాబా ప్రేమికులందరికీ ఉపయోగపడుతున్న ఒక పనిముట్టుగా మరో పక్క భౌతిక జీవితాన్ని సాగిస్తూ ఎందరి దగ్గర చాలా నిష్ణాతులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర బాబా విషయాలు వింటూ తెలుసుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకుంటూ, నువ్వు తప్పులు చేయడానికి కానీ నువ్వు ప్రారంభిస్తే తప్పులు తడకలైపోతావు. ఎవ్వడూ నేను రక్షించలేడు. ఎవరి హ్యూమన్ తప్పు చేస్తాడు ప్రతివాడు, దిద్దుకోగలగాలి. భగవంతుడు తెలియజేస్తాడు. తప్పులు ఎక్కువగా చేస్తూ తప్పుడు నడకలో ఉన్నవాడికి తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? అనవసరంగా లేనిపోయిన వ్యాధులు వస్తాయి. లేదా లేనిపోని చికాకులు వస్తాయి. లేదా ఇంట్లో అనవసరంగా చావులు వస్తాయి. ఇదే భగవంతుడు మనకు తెలియజేసేటటువంటి ఒక హెచ్చరిక. సర్దుకున్నావా పర్వాలేదు, లేదా అలాగే జీవితం అంతా కూడా ఆ పరిస్థితి తొలగిపోతుంది. ఇది 100% సత్యం. ఆయన ఎంత ప్రేమమేదో అంత కఠినుడు. అందుకే
ఆయనది కరుణాకాఠిన్యం. కాఠిన్యం లేదు అనుకోవద్దు. నువ్వు నీలో కపటాన్ని చూస్తాడు. నీలో ఒక విధంగా చెప్పాలి అంటే 2 వైఖరిని చూస్తాడు ఆయన. నీలో తెలిసి నువ్వు చేస్తున్న తప్పుల్ని చూస్తుంటాడు ఆయన. కాబట్టి వైఖరి మార్చుకోకపోతే ఆయన ప్రేమలోనే నిర్దాక్షిణ్యం అనే గుణం ఉంది. దాక్షిణ్యము, నిర్దాక్షిణ్యము. ఆ నిర్దాక్షిణ్యానికి గురైతే అన్ని రకాల బాధలు అనుభవించవలసి వస్తుంది. అంచేత కొంచెం చేరుకుంటుండాలా. నేను బాబా ప్రేమకుడంటే బ్యాడ్జీ పెట్టుకుంటే సరిపోదు. బ్యాడ్జీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ బ్యాడ్జీ ఎక్కడ పెట్టుకోవాలి అంటే హృదయంలో పెట్టుకోవాలి, హృదయానికి పెట్టుకోవాలి, చొక్కాకి కాదు. అందువల్ల ఈ జన్మలో పరిచయం లేని వ్యక్తులు, విషయాలు కానీ గత జన్మలకు సంబంధించినవిగా ఉండేవి అరుదైన స్వప్నాలు, అలాగే ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ పరిచయం లేని వ్యక్తుల విషయాలు, రాబోయే కాలంలో తారసపడే వాటిని చూపించేవి, ఇంకా చాలా అరుదైన స్వప్నాలు, అలా సాధారణ స్వప్నాలు ఆంతరిక శక్తుల ప్రేరణతో కలిగే స్వప్నాల కంటే చాలా భిన్నమైనవి. ఆంతరిక శక్తుల ప్రేరణతో కలిగే స్వప్నాల కంటే చాలా భిన్నమైనవి. ఇక్కడ ఆయన మన దగ్గర ఏది దాచిపెట్టడం లేదు. గుర్తుంచుకోండి, ఏది దాచిపెట్టడం లేదు. బాబా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే అది మన కర్మ. కానీ తెలిసి తప్పులు చేయడం మాత్రం అది మన యొక్క సంస్కారాల ప్రేరణ. ఆ ప్రేరణకి మనం గురి కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అందులో బాబా ప్రేమికులకు గురైపోతే అర్థం పర్థం ఉండదు. అసలు మనకు జరుగుతున్న దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇన్ని ఛానల్స్ ద్వారా బాబా యొక్క సాహిత్యం, ఫిల్మ్స్ ద్వారా, ఫిల్ముల ద్వారా బాబా యొక్క సాహిత్యం, పుస్తకాల ద్వారా బాబా యొక్క సాహిత్యం, మెసేజ్ల ద్వారా బాబా యొక్క సాహిత్యం ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఆ చేస్తున్న వాళ్ళు ఏమైనా ఒక్కటైనా ఆచరిస్తున్నారా అనుకోవడం లేదో నాకు అనిపిస్తుంది. ఆచరించినది ఒక్కటి పెడితే చాలు. ఒక్క మెసేజ్ మనం ఆచరించినప్పుడు 1000 మెసేజ్లు పెట్టిన దాని యొక్క రిజల్ట్ ఏమిటంటే NIL. ఒక్కటైనా మనం ఆచరించి మెసేజ్లు పెట్టాలి అని కానీ మనం ఒక సిన్సియర్ ఎఫర్ట్ తీసుకుంటే ఎవడు మెసేజ్ పెట్టలేడు. మరి వీళ్ళు ఎవరు పెట్టకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అని భయపడక్కర్లేదు. మనం ప్రచారం చేయక్కర్లేదు. ఆయన ప్రచారం చేసేవాళ్ళు ఆయనకి ప్రత్యేకమైన మనుషులు ఉన్నారు. వాళ్ళు స్టాల్వర్డ్స్. మనలాగా 2 ముఖాలు ఉన్న వాళ్ళకి, మనలాగా 2 నాలుకలు ఉండవు. అందుకే ఆంధ్ర ఈజ్ మై మైండ్ అని క్యాపిటల్గా చెప్పాడు ఆయన. మనం ఎవరితో కూడా సరిపోం. ఇంచేత పూర్తిగా ఆంధ్రుల్లో 99.9 కేవలం బాహ్య ఆడంబరాలకి, బాహ్యమైనటువంటి వ్యవహారాలకి, బాహ్యమైనటువంటి ప్రచారాలకి, బాహ్యమైనటువంటి ప్రదర్శనలకి ఆంధ్రులు మాత్రమే ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయారు.
బ్రతుకున్నంత కాలం ఇటువంటి ఆకర్షణలో పడిపోయి నువ్వేం సాధిస్తావు? మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు. కానీ ఈ ఆకర్షణలకు కాకుండా ప్రవచనాల్లో చెప్తున్నటువంటి విషయాల్ని శ్రద్ధగా అర్థం చేసుకొని నేనేం చేస్తున్నాను, నేనేమిటి పొందుతున్నాను, నా పరిస్థితి ఏమిటి, ఇలా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆ చెక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని మనకు తోస్తే చేయడం, లేదు అంటే పుస్తకంలో ఉన్న విషయాల్ని శ్రద్ధగా చదివితే మీ దగ్గర గైడెన్స్ ఉంటుంది. ప్రతి పుస్తకంలో కూడా గైడెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో కపటం ఎక్కువ. బాబా ప్రేమికుల్లో ఆ కపటం అనేది ఏమాత్రం తగ్గినా మనలో విశిష్టమైనటువంటి లక్షణ సంపద సమకూరే అవకాశం మనకు వస్తుంది. అంతవరకు రాదు. ఇది సుస్పష్టము. గుర్తుంచుకోండి. మనం ఎన్ని చేయొచ్చు, దేని వల్ల కూడా మనకు రిజల్ట్ రాదు. మళ్ళీ మనం పోడుకోలే, నేను మిమ్మల్ని నన్ను పోడుకోలే తప్ప ఒక రహితమైనటువంటి పరిస్థితి మనకు రాదు. రానివ్వడు బాబా, రానివ్వడు. ఇప్పుడు 7వ తారీఖుని మనం నేర్చుకోవడం కోసం 8వ భాగంలో మెహర్ ప్రభుత్వం 8వ భాగంలో సింపుల్ గా హైదరాబాద్ అనేటటువంటి ఒక చాప్టర్ మనం సింపుల్ గా ఔరంగాబాద్ అన్న ఆ చాప్టర్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కాస్త ముందుకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చరిత్రలో హైదరాబాద్ మరియు మెహరాబాద్, అక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. బాబా పక్కని బస్సు. హైదరాబాద్ నగరంలో ఒక బస్సు సాంగత్యంలో బాబా, కానీ ఆ బస్సు వివరాలు మాత్రం లేవట. బాబా ఎంత ప్రసన్నంగా ఉన్నారో చూడండి. బాడీలోకి వెళ్దాం. బాబా ముందుగా పెండు, బైబిల్, కృష్ణని హైదరాబాద్కు పంపించారు. తరువాత 1945 మార్చి 9న స్త్రీ పురుష మండలితోనూ టైఫోన్ కుక్కతోనూ బాబా హైదరాబాద్ బయలుదేరి ఆ మన్నాడు అక్కడికి చేరుకున్నారు. పెండు, డాంకిల్ ఏర్పాట్లలో ఎక్కువ భాగం పూర్తి చేశారు. జూబ్లీ హిల్స్ లోని బంగ్లా దిగేందుకు సిద్ధం కానందున సికింద్రాబాద్ కి దగ్గరలో శ్రీమండలి కోసం వేరొక బంగ్లాను 3 వారాల కోసం తీసుకున్నారు. బాబాతో బయలుదేరిన వారిలో మెహ్రా, మణి, నెహ్రూ, నాజా, వాలు, రానో, కిట్టి, మార్గరెట్ ఉన్నారు. మెహరాబాద్ లో ఉన్న మిగిలిన శ్రీమండలి వారందరినీ బాబా చిన్న బృందాలుగా రాబోయే 6 నెలల కాలంలో హైదరాబాద్ కు పిలిపిస్తారు. బాబాతో ఉన్న పురుష మండలిలో ఆది సీనియర్, బైబుల్, ఘని, గుస్తాద్జీ, కాకా, కృష్ణ, నీలు, విష్ణు, ఇంకొకరు ఉన్నారు. మిగిలిన మండలి అంతా మెహరాబాద్ లో ఉన్నారు. ఏరిస్ పూనాలో బింద్రా హౌస్ లో ఉన్నారు. అప్పుడప్పుడు బాబా ఏరిస్ ను పిలుస్తూ ఉండేవారు. అలాగే పాద్రి, పెండు, కాళేమామ
సోదరుడు జాలును కూడా పిలిపించేవారు. డాక్టర్ దేశ్ముఖ్ తన యూనివర్సిటీకి సెలవులప్పుడు నాగపూర్ నుండి హైదరాబాద్ వచ్చి బాబా ఆదేశాల మేరకు రచన వ్యాసంగంలో నిమగ్నమయ్యేవాడు. హైదరాబాద్ కి వచ్చిన వెంటనే బాబా తన బస్సు కార్యక్రమం ప్రారంభించారు. బస్సుల కోసం ప్రతిరోజు కాకాను బైకులను వెంట పెట్టుకుని బయటకు వెళ్లేవారు. గొప్ప బస్సుల్లో మక్జూమ్ మక్జూమ్ అనే బాగా బుద్ధుడైన సాధువు ఎక్కడికి వెళ్ళినా యా హుసేన్ అంటూ ప్రవక్త మహమ్మద్ హుసేన్ కోసం గట్టిగా అరుస్తుంటాడు. హుసేన్ శత్రువుల చేతిలో హతమయ్యాడు. ఈ మస్తు సిటీ జైలుకు దగ్గరలో ఒక చిన్న గదిలో నివసిస్తూ ఉండేవాడు. మస్తులకున్న మామూలు అలవాటు ప్రకారం ఇతడు చెల్లా చెదారం అంతా పోగు చేసి పెట్టేవాడు. బాబా అతనితో సాంగత్యానికి వెళ్ళినప్పుడు అతని నివాసంలో ఎన్నో ఊర కుక్క పిల్లలు ఉన్నాయి. ఇతడు మనోమయ భూమికలో చాలా పురోగతి చెందిన మస్తు. మానసిక భూమికలోని మరొక వస్తు చమన్ ఆలీషా. ఇతని వయస్సు 40 ఏళ్లు, పొడుగ్గా ఉంటాడు. గడ్డం పెంచి నల్లటి కఫ్ని ధరిస్తాడు. పావురాలను పెంచుతుంటాడు. ఎప్పుడూ తనలో తానే గట్టిగా మాట్లాడుకుంటూ కంఠాన్ని తరచుగా మారుస్తూ ఉంటాడు. ఎవరైనా అతని పక్క నుండి వెళ్లే వారికి అక్కడ చాలా మంది వ్యక్తులు మాట్లాడుకున్నారని అనిపించేది. అతన్ని కలిసేందుకు బాబా వెళ్ళినప్పుడు నేర్వాన్ నిన్ననే రావాల్సింది కానీ ఈ రోజు వచ్చాడు అని అతడు అంటుడుగా ఉన్నారు. ఒక మస్తు బాబాను తన చిన్ననాటి పేరు నేర్వాన్ తో సూచించడం విలక్షణమైన విషయంగా గమనించాలి. గులాం హుసేన్ సాలిక్ వంటి మస్తు చాలా అందంగా దుస్తులు ధరించేవాడు. ఇతని అందరూ మర్యాదస్తుడు, సాధువు, జెంటిల్మెన్ సెయింట్ అనేవారు. ఇతడు హైదరాబాద్ లో మంచి పేరు గడించి అందరూ మన్నన పొందాడు. నగరంలో ఎక్కడికి వెళ్ళినా ఇతనికి జనం ఎంతో గౌరవంగా సలాం చేసేవారు. అబ్కారీ అంటే ఓడ కెప్టెన్ అని అర్థం. చాలా పొడుగ్గా ఉండే బస్సు. వృద్ధుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నావికుడిలా లస్కర్ అంటే ముదురు నీల రంగు డ్రెస్ వేసుకునేవాడు. ఒక డబ్బా చేతిలో ఉండేది, మధ్యలో మాదిరి. దాన్ని వాయిస్తుండేవాడు. అర్థం లేని ఇతని బాగుడిని సాధారణ మానవుడు ఎవరు గ్రహించలేడు. విచిత్రమైన వేషం, ఇంత చేష్టలతో కనబడినా అతడు భక్తి ప్రపత్తులతో గౌరవించేవారు. అందరూ కూడా నవాబు గారి రాజమందిరంలో తీర్చేవాడు. ఇస్లాం సావోస్ అనే ఒక అరబ్బీ గొప్ప మస్తు కాకపోయినా ఒక అన్వేషకుడు. ఇతనంటే బాబాకి చాలా ఇష్టం. ఎప్పుడూ సరదాగా ఉండేవాడు. ప్రతి వ్యక్తితోనూ హాస్యమాడేవాడు. రాత్రులు క్రైస్తవుల శ్మశానంలోకి వెళ్ళి గడిపేవాడు. ఆయన అక్కడ కూడా అతడు ఎప్పుడు సంతోషంగా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. ఇస్లాం సాగోస్ యొక్క మంచి స్వభావం హాస్య ప్రవృత్తి బాబాకి నచ్చాయి. కేశవానందజీ అనే సాధువు స్వస్మభూమికలో ఆధ్యాత్మిక యాత్రికుడు. హిందూ శ్మశాన వాటికలో బాబాయితంతో సాంగత్యం చేశాడు. ఎన్నో ఏళ్ల నుండి అతను అక్కడ ఉంటున్నాడు. కాకీ సాహెబ్ పెద్ద వయసులో ఉన్న సాలిక్ మనోమయ భూమికలో ఉన్నాడు. బాబా షరావుద్దీన్ అనే సాధు దర్గాకి ఎదురుగా ఒక చిన్న ఇంటిలో ఈ కాకీ సాహెబ్ ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటూ ఎక్కువ రోజులు ఏకాంతంగా తన ఇంటిలో ఒక గదిలో గడిపేవాడు. కాకీ సాహెబ్ దగ్గర గంగాబాయి అనే సాధకుడు కూడా ఉండేవాడు. తరువాత బాబా అతనితో కూడా సాంగత్యం చేశారు. సయ్యద్ మొయినుద్దీన్ అతన్ని మజూర్ మియా అని కూడా అంటాడు. 1945వ సంవత్సరం నాటికి హైదరాబాద్ ఆధ్యాత్మిక ప్రతినిధి అయ్యాడు. 6వ భూమికలో ఉన్న ఇతడు ఒక భయంకరమైన జలానీ మస్తు. అయినా ఇతడు ఒట్టి చేతులతో
రోడ్డును ఊడుస్తుంటాడు, ఒట్టి చేతులతో రోడ్డును ఊడుస్తూ ఉంటాడు. చీపుర్లు పట్టుకొని వచ్చచ్చు, గుడ్డ పట్టుకొని వచ్చచ్చు, కానీ చేత్తో రోడ్డుని ఊడడం ఉండే చాలా కఠినమైంది. తనకి ఇష్టమైన బర్ఫీ మిఠాయిని మిమ్మల్ని అడిగేవాడు. సిగరెట్లు కూడా బాగా కాలుస్తాడు. ఇతని ఉగ్ర స్వభావం వల్ల ఇతనితో సాంగత్యం అంత సులువుగా జరగలేదు. మొదటి ప్రయత్నంలో అతన్ని సమీపించినప్పుడు బాబాను, మంచి వాళ్ళను తన చెక్కతో తగిలి కొట్టేది. బైబిల్ ఒక్కడే దగ్గరకు వెళ్దామని ప్రయత్నించగా మొయినుద్దీన్ రాళ్లతో కొట్టి బైబిల్ తడిమాడు. ఎలాగైతేనేమి చివరికి అతనికి ఇష్టమైన మిఠాయి సిగరెట్లు ఇచ్చి బైబిల్ ఆ మస్తుని ప్రసన్నం చేసుకున్నాడు. వెంటనే బాబా అతన్ని కలిసి విజయవంతంగా సాంగత్యం జరిగినందుకు ఎంతో ఆనందించారు. హైదరాబాద్ లో బాబా సాంగత్యం చేసిన మస్తులు, ఆధ్యాత్మిక యాత్రికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.